గ్రూప్ 1 నోటిఫికేషన్. ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్కి ఇప్పుడు స్టార్ట్ చేస్తే, ఇప్పుడు బిగిన్ చేస్తే, నేను ఇప్పుడు ఫ్రెషర్. ఈ ఫ్రెషర్కి నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తే సిలబస్ అయిపోతుందా, మీరు చెప్పే కోచింగ్ అయిపోతుందా అంటే, సో ఇక్కడ మనకి కోచింగ్కి 8 months అనేది టైం పడుతుంది. ఈ 8 months అంటే ఇప్పుడు ఏంటి మనకి, ఇప్పుడు మనము ఆగస్ట్ అయిపోతుంది అంటే సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చు, ఏప్రిల్. టెంటేటివ్గా నీకు ఎక్కడికి వెళ్ళినా కానీ కోచింగ్ అనేది మినిమం 8 months అనేది పడుతుంది. సో సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరు, సో జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేస్తే ప్రిలిమ్స్ అవుతుందా అంటే ప్రిలిమ్స్ అవుతుంది. ప్రిలిమ్స్కి ఇష్యూ ఏం లేదు. మెయిన్స్కి వచ్చిన తర్వాత ఇప్పుడు నుంచే నీకు కనీసం 2 పేపర్స్ అంతా నువ్వు ప్యారలల్గా డిస్క్రిప్టివ్ మీద ఫోకస్ చేస్తే అప్పుడు నీకు పాసిబిలిటీస్ ఉంటుంది. దెర్ ఈస్ అ పాసిబిలిటీ, ఐఎమ్ సెయింగ్ దట్ పాసిబిలిటీ. ఎందుకు అంటే లాస్ట్ టైం తీసుకుంటే ఇప్పుడు టైం ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ 2018 నోటిఫికేషన్ తీసుకోండి, టైం ప్రకారం అయిపోయింది. 3 months ప్రిలిమ్స్, 3 months మెయిన్స్లో అయిపోయింది. అదే 2023 నోటిఫికేషన్ తీసుకుంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఫిబ్రవరి 2024లో జరిగితే మెయిన్స్ 1 year తర్వాత జరిగింది. మెయిన్స్ అనేది 1 year తర్వాత జరిగింది, అంటే 2025లో జరిగింది. అప్పుడు నీకు చూడండి ఇక్కడ బెనిఫిట్ అనేది అయ్యింది. ఎవరైతే నేను టైం వచ్చినప్పుడు టైం సహకరిస్తుంది, నేచర్ సహకరిస్తుంది అనే ఒక మైండ్ సెట్తో ఉన్న వాళ్ళు మాత్రమే గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఇక్కడ ఏమైనా జరగచ్చు, టైం ప్రకారం కండక్ట్ అవ్వచ్చు, టైం ప్రకారం కండక్ట్ అవ్వకపోయే ఛాన్సెస్ కూడా లేదు అని చెప్పడానికి లేదు. అర్థమవుతుందా? సో ఒకవేళ నీకు ఎగ్జామ్ డిలే అయితే ఐఎమ్ చెప్తున్నాను, అప్పుడు నీకు మెయిన్స్కి అడిక్వేట్ టైం ఉన్నప్పుడు మెయిన్స్ అనేది రాసుకోవచ్చు. సో దేర్ఫోర్ గ్రూప్ 1కి ఈ రోజు నుంచి ఫ్రెషర్స్ బిగిన్ చేసే వాళ్ళు మైండ్ సెట్ ఏదైతే ఉంటుందో, నా ఎఫర్ట్ నేను పెడతాను, నా ప్రయత్నం నేను చేస్తాను. సో ఇది ఎగ్జామ్కి నాకు టైం అనుకూలించింది అనుకోండి. సో 3 months ప్రిలిమ్స్, 3 months మెయిన్స్ అయిపోయింది అనుకో, చాలా టైట్గా ఉంటుంది. సిలబస్ మీద అంత కమాండ్ నీకు రాకపోవచ్చు. ప్రిలిమ్స్ క్వాలిఫై అయినా కానీ మెయిన్స్కి వచ్చిన తర్వాత సిలబస్ మీద పట్టు లేకపోవడం వల్ల, సో ఆన్సర్ రైటింగ్ మీద తగినంత సమయం దొరకకపోవడం వల్ల యూ మే స్లైట్లీ లూజ్ ద కాన్ఫిడెన్స్ వైల్ అటెంప్టింగ్ ద మెయిన్స్ ఎగ్జామ్. అదర్వైజ్ వాట్ ఈస్ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్? ఐఎమ్ టేకింగ్ 2023 నోటిఫికేషన్. ఎందుకంటే ప్రిలిమ్స్ 2024లో ఫిబ్రవరిలో జరిగితే మెయిన్స్ జరిగేదానికి మళ్ళీ ఎప్పుడో 1 year తర్వాత జరిగింది. దాని అర్థం ఏంటంటే ఫ్రెషర్స్ కూడా ఆ నోటిఫికేషన్ అడ్వాంటేజ్ అనేది అయింది. కానీ 2018 అనేది ఫ్రెషర్కి అడ్వాంటేజ్ అవ్వలేదు. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చింది, దాన ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్ అయిపోయింది, ఇంటర్వ్యూ అయిపోయింది, రిజల్ట్ ఇచ్చేస్తాడు.